గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ గాని కేంద్రానికి సంబంధించినటువంటి కూడా సహాయక చర్యలు కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడే పంజాబ్ నుంచి కూడా ఒక హెలికాప్టర్ వచ్చినటువంటి పరిస్థితి పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు అండ్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా పూర్తిగా కేంద్ర సహాయం కోరుతున్నటువంటి పరిస్థితి. కేంద్రం కూడా సానుకూలంగా హెల్ప్ చేస్తామని తగినంగా మీకు నిధులు పంపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ప్రధానంగా విజయవాడకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కూడా అమ్మాని స్థాపించి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది నిరాశ్రయులుగా ఉన్నటువంటి పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి, చాలా దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా మీ పరిధిలో హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ప్రధానంగా అమ్మాని స్థాపించి విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ కడప వెళ్దాం. కడపకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏపీలో అలాగే పూర్తి స్థాయిలో సమాచారం అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. పూర్తి స్థాయిలో బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. రాయలసీమలో అయితే ఆ స్థాయిలో వరద ప్రభావం ఏది లేకపోవడం అయితే కొద్ది శాతంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పి మనం భావించవచ్చు. పూర్తి స్థాయిలో అయితే రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాటర్ ను ఏ విధంగా ఇంట్లోనూ ఇక్కడ నుండి బయటికి పంపించాలని చెప్పేసి అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన డ్యాంలను మొత్తం కూడా ఇప్పటికే ఒకసారి పరిశీలన కొనసాగిస్తా ఉన్నారు. మంత్రులందరూ కూడా ఈ రీచెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నీటి శాఖ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుండి ఇటు ఏపీలో ఈ రాయలసీమలోకి వచ్చేటువంటి వరదను ఇటు సోమశిల బ్యాక్ వాటర్ కు ఏ విధంగా పంపించాలని చెప్పేసినటువంటి ప్రణాళికను రూట్ మ్యాప్ అంతా కూడా రాయలసీమ జిల్లాల కలెక్టర్లు సమీక్ష కొనసాగిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే రూపకల్పన కూడా చేశారు. నీటి ద్వారా ఎప్పుడు కూడా రాయలసీమకు ఇంకా ప్రమాదం జరగకూడదని చెప్పేసినటువంటి భావనలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికీ అలర్ట్ అయింది. అటు విజయవాడలో జరుగుతున్నటువంటి విపత్తును అయితే చాలా దారుణంగా భావిస్తా ఉన్నారు. పదుల సంఖ్యలో ఇప్పటికే ప్రజలు కూడా మృత్యువాత పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి కేంద్ర బృందాలు కూడా ఇటు ఏపీకి చేరుకున్నాయి. వారందరూ కూడా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. ప్రాణ నష్టం ఇక మీదట వాటిల్లో గుర్తు ఎటైనా కూడా ప్రజలను కాపాడాలనేటువంటి సంకల్పంతో ఏపీ ముఖ్యమంత్రి కూడా గత 2 రోజుల నుండి పూర్తి స్థాయిలో చంద్రబాబుతో పాటు స్థానిక కలెక్టర్లను తీసుకొని నైట్ 1 గంట 2 గంటల వరకు కూడా ఆయన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు కొనసాగుతా ఉన్నారు. పూర్తిగా ఏపీలో వరదల నుండి ఏ విధంగా ప్రజలను సంరక్షించాలి, లోతట్టు ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. రాయలసీమలోని ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హై అలర్ట్ చేశారు. ఇక్కడ నుండి లోతట్టు ప్రాంతాల నుండి వివిధ ప్రాంతాలకు ప్రజలను కూడా తరలిస్తా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నటువంటి సమాచారం రావడంతో వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకున్నటువంటి అధికారులు అందుకు అనుగుణంగానే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యం కూడా ఇటు విజయవాడలో జరిగినటువంటి సంఘటన ఏదైతే చూశారో రాష్ట్రం అంతా కూడా ఒకేసారి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదు. ఎక్కడైనా సరే విద్యుత్ స్తంభాలు కావచ్చు, వగేరా చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా విరిగి జనాలపై పడేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో మృత్యువాత పడతారని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అనుగుణంగానే మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆ ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. అనౌన్స్మెంట్లు మరో పక్క కొనసాగిస్తా ఉన్నారు. రాజశేఖర్, రైట్ అట్ యూసఫ్. అంటే ప్రధానంగా కడపకు సంబంధించి కర్నూలు ఆ ప్రాంతాలు ఏమైనా ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పశు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఏమైనా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా వరదలు మరికొన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంతవరకు ఏమైనా సమాచారం ఉందా ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగినట్లు? ఇప్పటి వరకు అయితే రాజశేఖర్ రాయలసీమ ప్రాంతంలో అనుకోదగ్గ వర్షాలు అయితే కురవలేదు. చాలా స్వల్పంగానే ఇక్కడ వర్షపాతం నమోదవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అయినప్పటికీ అధికారులను అయితే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా హై అలర్ట్ ప్రకటిస్తా ఉన్నారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి, అవసరమైనటువంటి సిబ్బందిని అందరినీ కూడా సమాయత్తం చేయండి, ఎటువంటి నష్టం కూడా వాటిల్లకూడదు. లోతట్టు ప్రాంతాలు ఏవైతే గతంలో నీట మునిగాయో వాటన్నిటిని కూడా బెరీజ్ చేస్తా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి, పశువులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎటువంటి అవసరం కల్పించకుండా బయట ప్రాంతాలకు తరలించాలి. ఇక్కడికి ఒకవేళ వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటే తక్షణం అక్కడ అధికారులు
మొత్తం సెలవులకు కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. అక్కడే మీరు పహారా కాయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను సంరక్ష ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అవన్నీ కూడా అధికారులు కలెక్టరేట్ లో కూర్చొని టోల్ ఫ్రీ నెంబర్లు మంజూరు చేశారు, సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు ఎవరికి కూడా సెలవులు కూడా మంజూరు చేయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నారు. అందరు అధికారులు కూడా ఇటు రెవెన్యూ కావచ్చు, ఫైర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అటు ప్రజా సంబంధాల శాఖ కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ ఏ నష్టం జరుగుతుందని చెప్పి మీకు మీ దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి సాయం చేసేందుకు సిద్ధంగా ఉండండి. ఒకవేళ ముందస్తు అంచనాలు వేసి గతంలో జరిగినటువంటి ఇటువంటి ప్రాణ నష్టంగా వరదల్లో ముంపైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు ఒకసారి పర్యటించండి. అక్కడ వాగులు వంకలు ఏవైనా కూడా సమస్యలకు లోనవుతాయని చెప్పి మీ దృష్టికి వస్తే ఆ ప్రాంతాన్ని అక్కడి నుంచి ఖాళీ చేసి మరో ప్రదేశానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మూగజీవాలను కావచ్చు తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే ఇటు కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపురం, కర్నూలు ఈ 4 జిల్లాల్లో అయితే ఇప్పటి వరకు ఎటువంటి వరద ప్రభావం చూపలేకపోవడం కూడా కొద్ది శాతంగా రైతాంగంతో పాటు సామాన్య ప్రజానికం కూడా ఊపిరి పీల్చు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ప్రధానంగా ఏదైతే కడపకు సంబంధించి ఇంకా వరద ప్రభావితంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద ప్రభావం అయితే అక్కడ ప్రస్తుతానికి లేదు, అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఇబ్బంది లేదని చెప్తున్నటువంటి పరిస్థితి